డాకు మహారాజ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాతో. సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. ఇక ఈ సినిమా యాక్షన్ డ్రామా థ్రిల్లర్ యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా సంక్రాంతి కానుకగా రెండో సినిమాగా 12 జనవరి 2025న విడుదలైంది. అంటే వారం వచ్చేసి ఆదివారం రోజు ఈ సినిమా విడుదల కావడం జరిగింది. 10వ తారీఖున శుక్రవారం రోజు గేమ్ చేంజర్ వచ్చి అటు ఇటు కానీ రిజల్ట్లో ఉండగా డాకు మహారాజ్ మీద హోప్స్ ఇప్పుడు రేపు రాబోతున్న సంక్రాంతి వస్తున్నాం మీద ఈ మూడిటి రిజల్ట్ మీద ఒక్కొక్క దాని రిజల్ట్ ఆధారపడింది. ఈసారి చాలా తమాషా పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ రాగానే కొంచెం మిశ్రమ స్పందన రావడంతో డాకు మహారాజు సంక్రాంతి వస్తున్నాం మీద ఇప్పుడు గేమ్ చేంజర్ రిజల్ట్ ఆధారపడింది. అట్లా ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి, అన్ని సినిమాలు కూడా ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు. సో డాకు మహారాజ్ ఇది తెలుగు మూవీ స్టారింగ్ నందమూరి బాలకృష్ణ ఇన్ ద లీడ్ రోల్. ఇట్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. బాబీ కొల్లి అనేటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేతిలో పడ్డ సినిమా ఇది. బాబీ డియాల్, ధర్మేంద్ర రెండో కుమారుడు బాబీ డియాల్. సన్నీ డియాల్ హీరోగా హిట్ అయిన తర్వాత రొమాంటిక్ హీరోగా బాబీ డియాల్ అడుగుపెట్టినా కూడా ఎందుకో హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అతనికి కూడా 1-2 సక్సెస్లు ఉన్నాయి ఇందులో, కానీ హీరోగా నిలదొక్కోలేకపోయాడు. అటువంటిది మన తెలుగు దర్శకుడు సందీప్ వంగ అతన్ని యానిమల్ సినిమాతో విలన్ చేసేసరికి ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కంగువా తర్వాత ఇట్లా సినిమాల్లో ఇప్పుడు విలన్గా కనిపిస్తూ ఇప్పుడు ఈ సినిమాల్లో చాలా అద్భుతమైన పాత్ర. నటనాపరంగా కూడా అందరూ ఔరా బాబీ డియాల్ అనిపించే లెవెల్లో ఇతనికి డబ్బింగ్ వాయిస్ కూడా బాగా మ్యాచ్ అయింది. అట్లాగే శ్రద్ధ శ్రీనాథ్ కానీ టైట్ ఫిట్స్ తోటి ఆమె కనపడడం, ప్రజ్ఞా జైస్వాల్, తర్వాత చాందిని చౌదరి, అందులో ఈ పాపకి పిన్నిలాగా నటించిన అమ్మాయి సచిన్ కేడ్కేరు, వాళ్ళందరూ ఆర్టిస్టులు బ్రహ్మాండంగా నటించడంతో బాబీ కోహ్లీ ప్రయత్నం ఫలించినట్టు అనిపించింది. సూర్యదేవర నాగవంశీ 2-3 బ్యానర్ల సంగమంతో ఈ సినిమా చేయడం జరిగింది. తర్వాత ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చేయగా నిరంజన్ దేవరమణ ఎడిటర్గా వ్యవహరించాడు. ఇందులో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటకి బాబీ కోహ్లీ, శేఖర్ మాస్టర్ కూడా డ్యాన్స్ చేయడం కనువిందు కలగజేసింది. ఇక పిర్రల మీద గుద్దడం, గుద్ద మీద గుడ్డన గబా గబా గుద్దడం బాలకృష్ణది స్టెప్ ఫేమస్ అయింది, దిబిడి దిబిడి అనే పాట. సో ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 3 చరణాల్లో అంటే 2 చరణాలు ప్లస్ పల్లవిలో కూడా పిర్రల మీద గుద్దేటువంటి సన్నివేశం, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకి మాస్ ప్రేక్షకుల్ని రప్పిస్తుంది. అట్లాగే మన యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినటువంటి నటి ఆమె దెంగే దెంగే అని చెప్పేసి అనడం, ఆ తర్వాత వాంది లేవదు అని చెప్పడం, వాంది 3 రోజుల 6 నెలల దాకా లేవదు అని చెప్పడం, ఈ శ్లేష డైరెక్ట్ దెంగే అంటే పదాన్ని పెట్టేయడము ఈ సినిమా మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. ఇక స్టార్టింగ్ ఓపెనింగ్ డాకు మహారాజు మంటల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆ మంటల్లో వేరే వాళ్ళను కాలుస్తూ ఎందుకు ఇట్లా వచ్చింది అనేది ఒకసారి గతంలోకి వెళ్ళినప్పుడు డాకు మహారాజు దగ్గర ముందు ఒక చిన్న పాప వాళ్ళ చెల్లెల కూతురు అక్కడ పెరుగుతున్నప్పుడు ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందన్నప్పుడు అక్కడ ఒక రక్షకుడుగా మకరంద్ దేశపాండే ఉండగా ఇక్కడ ఇతను కూడా రావడం, అతన్ని ఎత్తుకెళ్తున్నారేమో అని చెప్పేసి అతనికి దాడి చేస్తున్నారని చెప్పి పోలీసులు సరెండర్ అయిన టైంలో వాళ్ళందరూ కూడా రవి కాలేతో సహా వీళ్ళందరూ శిష్యులుగా ఇతనికి ప్రణామం చేయడం భాషా టైపు ఇది. అక్కడి నుంచి వీళ్ళకొచ్చి ఇంటికొచ్చి ఇక్కడ ఒక ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ నిజానికి ఎంపీ రామ్ కిషన్ ఆయన విలనీతో ఇక్కడ నువ్వు నాకు నచ్చలేదు ఐఐటి అనేటువంటి అతని తమ్ముడు, వీళ్ళ మధ్యలో జరిగేటువంటి దీనికి ఒకటి తేయాకు తోట ఉంటే ఆ తోటలో తేయాకు కాకుండా అందులో వీళ్ళు వేరే రకము ఇది గంజాయి టైపు పండిస్తూ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దీని బిజినెస్కి ఇంకొక సైడ్ కొత్త వీళ్ళందరి నడుమన బాలకృష్ణ వచ్చి ఏ రకంగా పోరాడాడు, ఏ రకంగా పాపను కాపాడాడు అన్నది ఇంటర్వెల్ దాకా తీసుకెళ్ళి ఇక ఫర్ ద రైజ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పించి ఫర్ ద రైజ్ ఆఫ్ కింగ్ ఆఫ్ చంబల్ అని చెప్పేసి ఇంటర్వెల్ ఇవ్వడం వెరైటీగా అనిపించింది. మొదటి భాగము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండవ భాగము ఇంకో టైప్లో వెళ్ళి నీళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి ఒక ప్రాంతంలో ఒక కలెక్టర్ ఉంటే ఆ ఐఏఎస్ కలెక్టర్ని ఇతను బాబీ డియాల్ చేసుకుంటాడు. అతనికి 2 క్రూరమైన అన్నలు ఉంటారు. వాళ్ళ అన్నల కన్నా క్రూరైన వ్యక్తి ఇతను. సో సొంత కూతుర్ని భార్యని కూడా చంపడానికి వెరవడు. అటువంటి ఆ పాపని తర్వాత లాస్ట్కు తన కూతురుని మంచి శ్రద్ధగా పెంచుకుంటా నిన్ను అని చెప్పి తీసుకెళ్ళేటువంటి అప్పుడు చిన్న పాప రాదు. 2 సార్లు కూడా చిన్న పాప భయంగా పరిగెత్తి బాలకృష్ణ రావడంతో వాళ్ళ మామయ్య రావడంతో అలా 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 స్లోగా వచ్చి ధైర్యంగా నిలబడడం,
ఆ సన్నివేశము రొటీన్గా అనిపించినా కూడా ఒక డిఫరెంట్గా ప్లాన్ చేశాడు. అలా పరిగెత్తుకుంటూ అమ్మాయి వెళ్తుంది, అలా స్లోగా వస్తుంటే ప్రేక్షకులకు అర్థమైపోతుంది బాలకృష్ణ వస్తున్నాడని. సో అట్లా ఫైట్స్లో బాలకృష్ణ నటనలో ఈజ్తో చాలా అద్భుతంగా చేయగా, ఇందాక పిల్లలు గుద్దేటువంటి సన్నివేశంతో అటు మాస్ ప్రేక్షకులను కూడా డ్యాన్సులు అలరించాడు. పాటలు బాగున్నాయి, కంపోజింగ్ బాగుంది. ప్రజ్ఞా జైస్వాల్ బాలకృష్ణ కాంబినేషన్ అఖండతో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకుంది. ఎందుకో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ ఉన్న సినిమాలు అన్నీ కూడా సక్సెస్లే ఉన్నాయి. డాకు మహారాజు మాస్ ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. రెండవ సగంలో నీళ్లు లేని ప్రాంతం మధ్యప్రదేశ్, భోపాల్ ఎక్కడెక్కడో ప్రాంతాలు చూపించారు మనకి. కాకపోతే అక్కడంతా తెలుగు మాట్లాడుతున్నారు, సౌకర్యార్థం తెలుగు మాట్లాడుతున్నారు అనే పదం కూడా వేసిన ఈ కొంచెం సంక్లిష్టంగానే అనిపిస్తుంది మనకి అక్కడ భాష. ఎక్కడ కూడా హిందీ నాడబడికి లేకుండా, అయితే ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి మధ్యప్రదేశ్ భోపాల్ అని అనుకున్నా, తెలుగులో కూడా మధ్యప్రదేశ్ భోపాల్ అని చూపించకుండా ఏదో కామ్గా వదిలేసినా కూడా అది ఏదో ప్రాంతం అనుకునేవాళ్ళు. కానీ పర్టికులర్గా ఇది మధ్యప్రదేశ్, ఇది భూపాలు, ఇది అది ఈ పాలు అని అన్నప్పుడు డెఫినెట్గా మన తెలుగులో ఎందుకు మాట్లాడతారు, అక్కడ వేరే భాష మాట్లాడతారు కదా అనేటువంటి ఇది వస్తుంది. అక్కడ నాగరికత కానీ వాళ్ళ యొక్క వేషభాషలు కానీ మారుతాయి కదా. అవేవి లేకుండా మనకి మధ్యప్రదేశ్ అని అన్నప్పుడు తెలుగు సినిమా చూస్తున్నామా లేదా ఫారెన్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ మధ్య మధ్యలో కలగజేస్తుంది మనకి. ఆ తర్వాత ఈయనకు ఎంటబడే చాకోది ఒకటి పెట్టారు వీళ్ళని. అతను వచ్చి ఫస్ట్ పోలీస్ ఆఫీసర్గా ఇతని గురించి ఎంతో కనుక్కుంటాడు. అతన్ని కనుక్కోమని చెప్పి పైబాస్ చెప్పినాక ఆ పైబాస్ని భయపెట్టినప్పుడు ఇతను వదిలిపెడతారు. సో ఆ చాకో లాస్ట్కి ఇతను కాపాడే ప్రయత్నంలో ఎంతోమందితో ఫైట్ చేయడము, వీళ్ళందరూ అనుచరులు, ఒకళ్ళు లేడీ ఝాన్సీ అని ఒక లేడీ కూడా ఉంటుంది, వాళ్ళందరూ ఫైట్ చేయడము, ఆ రవికాలు కూడా ఫైట్ చేయడం, లాస్ట్కు వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలు పోయినా కూడా తమ నాయకుని కాపాడే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఫైట్స్ మాత్రం హైలైట్గా ఉంటాయి. సో ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ఫస్ట్ ఇంటర్వెల్కి ఆ మొదలు స్టార్ట్ చేసిన దానికి లీడ్ కంప్లీట్ చేసి, మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇంకొక టైప్లో ఆయన అంతకుముందు కలెక్టరు ఈయనని అన్న అనుకోవడం, గర్భవతి అయినటువంటి ఆయన భార్యను కలుసుకోవడంతో మనం ఏమనుకుంటాం, ఈ పాప అతని కొడుకు బాలకృష్ణ కొడుకు అనుకుంటే అక్కడ మనం మెస్మరైజ్ చేసి మనని ఆట పట్టించి ఇంకో దిక్కు తీసుకెళ్ళి దారి మళ్ళించి మనల్ని అక్కడ ఆయన ఆ చెల్లెలు అనుకున్నటువంటి కూతురు, అంటే దేవుడిచ్చిన చెల్లెలు కూతురు అన్నట్టుగా చూపించి అట్లా సెంటిమెంట్ అక్కడ బౌండ్ చేశాడు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత ఆయన నానాజీ అని పిలువమంటే, ఆ తర్వాత నువ్వు జీ అని పిలిస్తే నేను పిలవాలా అని చెప్పేసి, నీ గౌరవం నేను ఇవ్వాలా అని చెప్పేసి ఆ పాప అనడం, లాస్ట్కి ఆమె నెత్తుకెళ్తుంటే నానాజీ అని పిలవడం బాగుంది. అప్పటిదాకా డ్రైవర్ అని పిలుస్తానంటుంది ఆ అమ్మాయి. సో బాలకృష్ణ చూపించిన నటన, ప్రేమ కానీ ఆవేశం కానీ, తర్వాత ఆ అమ్మాయి పట్ల ఆప్యాయత కానీ అవన్నీ కూడా కళ్ళలో మంచి భావాలు కనిపించాడు. ఎన్టీ రామారావు కొడుకు అన్ని బేష్ అనిపించాడు నందమూరి బాలకృష్ణ. సో ఈ మధ్య బాలకృష్ణకు అన్నీ తరచూ సక్సెస్లే వస్తున్నాయి. ఇది ఫెయిల్ సినిమా మాత్రం కాదు. బాబు కోహ్లీ చేసినటువంటి ఈ ప్రయత్నము ఉన్నంతలో మాస్ ప్రేక్షకుల్ని రంజింపజేసే సినిమా అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ బాబీ డియోల్ అయ్యాడు. సో హీరోయిన్ల పరంగా ఫస్ట్ స్కిన్ టైట్లతో మొత్తం పిరుదులు అవన్నీ మొత్తం టైట్గా కనబడుతూ అమ్మాయి యోగా చేసేటువంటి ఒక సన్నివేశము, తర్వాత పిరుల మీద గుద్దేటువంటి బాలకృష్ణ పాట దిమిడిమిడి సాంగు, ఇవన్నీ కొంచెం ప్రేక్షకుల్లో ఇస్తే మనకు యూట్యూబర్ అయినటువంటి ఆమె లేడీ దెంగే అని పదము, లేవదు లేస్తుంది అనే పదం, ఇవన్నీ కొంచెం వీళ్ళకి సంబంధించినటువంటి పదాలని వాడి అటు మాస్ ప్రేక్షకుల్ని రంజింపజేసి అక్కడక్కడ ఉన్నంతలో కొంత స్క్రీన్ షో పాటల్లో చూపించి, సో మాస్ ప్రేక్షకుల్ని ఇటు సెంటిమెంట్తో ఫ్యామిలీ ప్రేక్షకుల్ని సచిన్ కేడ్కర్ లాంటి పెద్దవాళ్ళని యాక్టింగ్ మంచి పర్ఫార్మెన్స్లు ఇవ్వడంతో ఈ రకరకాల దేశంలోని ఎన్నో లొకేషన్స్లకు దిగిలినందుకు డాకు మహారాజ్ చూసేటువంటి ఒక ప్యాన్ ఇండియా సినిమా లాగా మార్చినందుకు సినిమా ధర్మేంద్ర రెండో కుమారుడు మరి బాబీ డియోల్ నటనతో కూడా ఈ సినిమా అతనికి పడ్డ డబ్బింగ్ కూడా బాగా యాడ్ అయ్యి, ప్రజ్ఞా జైస్వాల్ లాంటి అందం కూడా యాడ్ అయ్యి సినిమాకి ఒక డిఫరెంట్ కథకి మంచి సెంటిమెంట్స్ తోడై బాలకృష్ణ మురిపించే విధంగా నటించినందుకు, శ్రద్ధ శ్రీనాథ్ ఇతరులందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు, బాబీ కోహ్లీ స్పెషల్ అపీరియన్స్ శేఖర్ మాస్టర్తో కనబడ్డందుకు కూడా ఈ సినిమా కొంచెం సక్సెస్ బాట పట్టినట్టే అనిపించింది. డాకు మహారాజ్కి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. సంక్రాంతి, ఇప్పుడు రేపు సంక్రాంతికి వస్తున్నాం, రిజల్ట్ చూసిన తర్వాత కానీ ఇప్పుడు ఈ యాక్షన్ సినిమా ఇది జరుగుతుంది. అయితే జనర్ ప్రకారంగా చూస్తే గేమ్ చేంజర్ కానీ ఇది కానీ రెండు కూడా యాక్షన్ సినిమాలు. అది పొలిటికల్ డ్రామా, ఇది వచ్చి యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. అది వచ్చేది కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది రేపు సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి ఈ రెండిటితోటే పోటీ పెట్టుకోవాలి. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనేది ఆడియన్స్ పూర్తిగా డిఫరెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కాబట్టి అది కనుక నిలబడితే అనిల్ రావిపూడి మ్యాజిక్ కనుక ఫలిస్తే సంక్రాంతికి విన్నర్ ఎవరంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు మనం. సో అది మొదటి స్థానంకి వస్తే, రెండో స్థానంకి డాకు మహారాజు వచ్చే అవకాశం ఉంది. మూడవ స్థానంకు గేమ్ చేంజర్. ఎందుకంటే బడ్జెట్ ప్రకారంగా మనం చెక్ చేసినప్పుడు డాకు మహారాజు బడ్జెట్ చాలా తక్కువ గేమ్ చేంజర్ కన్నా, సంక్రాంతి వస్తున్నాం ఇంకా తక్కువ. సో ఇప్పుడు ఆ ప్రకారంగా ఇప్పుడు అది రాకముందే మనం 2 రోజుల ముందే మనం చెప్పేస్తున్నట్టు ఏంటంటే సంక్రాంతి విన్నర్ మనకు సంక్రాంతికి వస్తున్నాం అవుతుంది, సెకండ్ డాకు మహారాజ్ అవుతుంది, థర్డ్ గేమ్ చేంజర్ అవుతుంది. అది విషయం.
సో ఇదండి 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.